హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఆర్ టైలర్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ఒక పాపకి లాంగ్ ఫ్రాక్ కట్ చేస్తూ కొలతలు కూడా నేను దీనిపైన మీకు డ్రాయింగ్ వేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఇలా మీకు కటింగ్ వీడియో షేర్ చేస్తూ నేను మీకు ఒక టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. నన్ను ఒక 4-5 రోజులుగా ఒక 2-3 కమెంట్స్ అయితే ఈ టాపిక్ మీదే వస్తూ ఉన్నాయి. ఏమంటే అక్క, మేము స్టిచ్చింగ్ చేస్తున్నాం కానీ మాకు కస్టమర్ రావడం లేదు, దీనికి ఏం చేయాలి, మీకు తెలిసినటువంటి టిప్స్ ఏవైనా ఉంటే మాకు షేర్ చేయరా ప్లీజ్ అని. అదేవిధంగా హౌస్ చేంజ్ అయినప్పుడల్లా కూడా మాకు కస్టమర్ అనేది రావడం లేదు, దీని నుంచి ఎలాగో ఓవర్కమ్ అవ్వాలని అడుగుతూ ఉన్నారు. నాకు తెలిసినటువంటి టిప్స్ అయితే మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే, నచ్చుంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల ఎక్కువ మందికి మన వీడియోస్ అన్నీ రీచ్ అవుతాయి అన్నమాట. మీకు నిన్న వీడియో పెట్టాను కదా, నేను వర్క్ అనేది కొంచెం తగ్గిస్తూ ఉన్న వర్క్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని ప్రయత్నిస్తున్నాను అని. ఆ క్రమంలోనే మీకు టాపిక్ కటింగ్ రెండు షేర్ చేయాలంటే నాకు కొంచెం బర్డెన్ అవుతుంది కాబట్టి మీకు ఈ టాపిక్ గురించి చెప్తూ మీరు ఇక్కడ కటింగ్ చూస్తూ ఉన్నట్లయితే మీకు 2-in-1 వర్క్ అనేది జరుగుతుందనే ఒక ఇంటెన్షన్తో వీడియో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మన దగ్గరికి వర్క్ రావడం లేదు అని అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం అన్నది ఫస్ట్ మీరు ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఏమన్నా మీకు రిమార్క్స్ వస్తున్నాయా అన్నది గమనించి మీరు ఆ రిమార్క్స్ని ముందు నోట్ చేసుకోండి. నోట్ చేసి పదే పదే వాటి గురించి మీరు సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి. సాల్వ్ చేసినా రాలేదు అని అంటే అది నెక్స్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మీరు సాల్వ్ చేయడానికి చూడండి. ఏంటి అంటే ఇప్పుడు మీరు బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏవైనా స్టిచ్ చేశారనుకోండి, స్టిచ్ చేశాక కస్టమర్ ఎక్కడన్నా ప్రాబ్లం అని చెప్పినప్పుడు దాన్ని సరిచేసి ఇచ్చేటువంటి ఓపిక మనలో ఉండాలన్నమాట. టైలరింగ్కి ముందు చెయ్యాలి అనే ఇంట్రెస్ట్తో పాటు ఎంతో ఓపిక ఉండాలండి. కొంతమంది కుదిరినా కూడా ఎక్కడో ఒక మైనస్ అనేది చెప్తూ ఉంటారు, దాన్ని కూడా మనం స్మైల్ ఫేస్తో తీసుకొని దాన్ని కరెక్షన్ చేస్తూ ఉండాలి. లేదు, మనం ఎంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసినా కూడా ఎక్కడో ఒక చిన్న ప్రాబ్లం అయితే వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని తప్పకుండా సాల్వ్ చేసే కస్టమర్కి ఇస్తే మీకు రిపీట్ అవుతారు. అసలు వచ్చిన కస్టమర్ రిపీట్ అవ్వడం పక్కన పెడితే ముందు కస్టమర్సే రావడం లేదు అనేసి అంటున్నారు. కాబట్టి మీరు ఈ పాయింట్ గురించి ఆలోచించండి. అదేవిధంగా మీరు కరెక్ట్గా కుడుతున్నారు అయినా మీకు కస్టమర్ రావట్లేదు అని అంటే మీరు ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్కి మంచి ఆపర్చునిటీసే ఉన్నాయి. ఏమంటే మనకి ఫస్ట్ వాట్సాప్ ఉంది కదా, మీరు వాట్సాప్లో మీరు ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా, మీకు కస్టమర్ రాలేదు అనుకోకుండా మీరు మోడల్స్ వేసుకునే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మోడల్స్ స్టిచ్ చేసుకొని మీరు స్టేటస్లో పెట్టుకుంటూ ఉండండి. దాని ద్వారాగా కనీసం కొంతమందికి మీకు తెలుస్తుందన్నమాట, ఓకే మీకు టైలరింగ్ ఇలా వచ్చు అని. నాకు తెలిసి బాగా స్టిచ్ చేసే వాళ్ళకి కనీసం కస్టమర్స్ అన్నా ఉంటూ ఉంటారు. మినిమం అట్లీస్ట్ రోజుకి 2 బ్లౌజులన్నా తగ్గకుండా ఉంటూ ఉంటాయి. కానీ అలా కూడా లేదు అని అంటే మాత్రం మీరు ఈ ప్రయత్నం చేయండి. విసుగు చెందకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ బ్లౌజెస్ కానీ మీ పిల్లలవి బట్టలు కానీ స్టిచ్ చేసి స్టేటస్ పెడుతూ ఉండండి. కానీ ప్రజెంట్ ట్రెండింగ్లో అయితే చిన్నపిల్లలవి చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయండి. మీకు ఇన్ కేసు ఎవరైనా చిన్న పాప ఉన్నా కూడా మీకు గర్ల్స్ ఉంటే చక్కగా మీ పిల్లలకి మీరు క్లాత్ వేస్ట్ అవుతుందని ఆలోచించొద్దు. మీరు తక్కువ బడ్జెట్లో కట్ పీసెస్ అన్నీ దొరుకుతూ ఉంటాయి మనకి. ఆ కట్ పీసెస్ తీసుకొచ్చేసి మీకు ఇప్పుడు ఏవి ట్రెండింగ్ ఉన్నాయో ఆ మోడల్ స్టిచ్ చేసి చక్కగా స్టేటస్ పెడుతూ ఉండండి. అదొక పాయింట్. లేదు మీరు మోడల్స్ రావు అనేసి అనుకుంటే ప్రయత్నించండి. మీరు మోడల్స్ కుట్టడానికి ప్రతిదీ A to Z నేర్చుకుని ఉండాలండి. నేర్చుకుంటూనే ఉండాలి లైఫ్ లాంగ్. దీనికి ఎండ్ కార్డ్ అనేది ఉండదు, నేర్చుకుంటూనే ఉండాలి. ఓకే, ఇలా చేయండి. అలాగే ఇంకొంచెం మీరు ముందుకు వెళ్తే వాట్సాప్ పెట్టడం, అలాగే మీరు షేర్ చేయడం, వాట్సాప్లో ప్రతిరోజు స్టేటస్ పెట్టుకుంటూ ఉండండి. ఎందుకు అనంటే ఇప్పుడు ప్రజెంట్ ఎక్కువ మంది స్టేటస్లోనే ఉంటున్నారు కదా, ఏ చిన్న ఇది జరిగినా కూడా స్టేటస్ షేర్ చేస్తున్నారు. కాబట్టి కంపల్సరీగా ఎవరో ఒకరు మీకు ఒక 50 మెంబర్స్ కాంటాక్ట్లో ఉన్నారనుకోండి, అట్లీస్ట్ ఒక 20 మెంబర్స్ అన్నా చూస్తూ ఉంటారు. అందులో ఒక 2 మెంబర్స్ అన్నా మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మీరు వర్క్ అనేది బాగా స్టిచ్ చేసి ఉన్నప్పుడు. ఓకే, ఫస్ట్ మీరు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో కరెక్షన్ చేసుకోవడం, అలాగే కరెక్షన్ చేసే క్రమంలో కస్టమర్ రిమార్క్ చెప్పిన ఓపికగా దాన్ని ఉప్పదీసైనా మళ్ళీ స్టిచ్ చేసేటువంటి ఓపిక ఉండడం. అలాగే మీరు విసుగు చెందకుండా
ఖాళీగా మనకి వర్క్ లేదు, ఎవరు కస్టమర్ ఇవ్వలేరు కదా అని ఈరోజు ఖాళీగా ఉందాం అనుకోకుండా మీవి మీరు లేకపోతే మీ పిల్లవి మీరు కుట్టేసి స్టేటస్ పెట్టడం. ఇక నెక్స్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నటువంటి సోషల్ మీడియా అయితే మళ్ళీ ఇన్స్టాగ్రామ్ కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయండి. ఓకే, అలా మీరు వర్క్ అనేది రప్పించుకోవడానికి ప్రయత్నించండి. కానీ దిగులు పడొద్దు. మనకి మన దగ్గర వారే ఇవ్వట్లేదు, మన రిలేషన్ ఇవ్వట్లేదని మాత్రం అనుకోవద్దు. ఎవరికి రిలేషన్ అయితే ఫస్ట్ ఇవ్వరండి వర్క్, అది మాత్రం డ్యామ్ షూర్గా నేను చెప్పగలను. లేదు మనకి ఫస్ట్ రిలేషనే మనల్ని డెవలప్ చేస్తున్నారు, మనకు వర్క్ ఇస్తున్నారంటే వాళ్ళు లక్కీ అనే చెప్పాలి. ఎక్కువ పర్సెంట్ అని చెప్పను. నా విషయంలో అయితే ఎక్కడ కూడా నేనైతే ఇప్పటికీ మా రిలేషన్ ఎవరు నాకు వర్క్ ఇవ్వరు, నేను ఎవరికి స్టిచ్ చేయను అనమాట. అంటే వర్క్ ఇవ్వరు ఫస్ట్. ఎక్కువ పర్సెంట్ ఏం ఆలోచిస్తారు, మామూలుగా ఎవరైనా కానీ పోన్లే మన అమ్మాయి కదా, కొంచెం ఎవరికో ఇవ్వడం ఎందుకు, మన అమ్మాయికి ఇద్దామని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మన వాళ్ళకి ఇస్తే ఎక్కడ పైకి వెళ్ళిపోతారో, ఎక్కడ వాళ్ళు డెవలప్ అవుతారో అని ఇవ్వకుండా ఉండే వాళ్ళు ఉంటారు. అన్ని కేటగిరీస్ మనం చూస్తాం కాబట్టి. సరే, మనకంటూ చేతిలో విద్య అనేది ఉంటే మనకి ఎక్కడైనా వర్క్ వస్తుందనే ధీమాతోటే మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇవన్నీ ఓపిక్గా మనం కరెక్షన్ చేసుకోవాలి ఏమన్నా రిమార్క్ వస్తే కూడా. అదేవిధంగా ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి. మీకు ఇంతకుముందు ఓల్డ్ వీడియోస్లో చెప్పాను, మా వారు ఆర్మీ రిటైర్ అయ్యారు. మేము ఎన్నో ప్లేసులు చూస్తూ అలా వస్తూ ఉంటామని. ఇప్పుడు మేమున్న ప్లేస్లో కూడా ఒక్క కస్టమర్ కూడా మా రిలేషన్ ఎవరూ లేరనమాట. నేను బయట వాళ్ళకే స్టిచ్ చేస్తూ ఉంటాను. మీరు చూస్తున్నారు నా వర్క్. ఇది నేను గొప్ప అని చెప్పను. నేను కూడా ఎటువంటి వర్క్ నాకు ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలని తపన ఉంటుంది. కానీ అవకాశం అనేది రాలేదు అని దిగాలు పడకుండా ఉన్న దాంట్లోనే నేను వర్క్ అనేది చేసుకుంటూ ఉన్నాను. సపోజ్ ఇప్పుడే ఉంది, నేను ఇద్దరికి ఇవ్వగలిగేంత వర్క్ నా దగ్గర ఉంది. కానీ ఆ వర్క్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి సిచ్యువేషన్ నాకు లేదనమాట పర్సనల్గా. అయినా సరే ఇంకొక రోజు ఏమైనా టైం వస్తుందేమో, అప్పటి వరకు కూడా నేను హెల్తీగా ఎనర్జెటివ్గా ఉంటే అవకాశం వచ్చినప్పుడు అందుకుందాము అని ఎదురు చూస్తూ వర్క్ చేసుకుంటూ ఉండడమే. మీకు నేను చెప్పే సలహా కూడా ఇదే, ఫస్ట్ ఓపికతో ఉండండి. ప్లస్ ఏది ట్రెండింగ్ ఉన్నా కానీ దాన్ని అందుకునేటువంటి మైండ్ సెట్ని మీరు మార్చుకుంటూ ఉండండి, అస్సలు దిగులు పడకుండా. అదేవిధంగా ఇప్పుడు చెప్పాను కదా మీకు, నేను ఎన్నో స్టేట్స్ అన్నీ తిరిగి వచ్చాం. కానీ మాకు ఇక్కడ అనేది వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ చిన్న పిల్లలతో నా వర్క్ స్టార్ట్ అయింది. చిన్నపిల్లలు అంటే మా పాప డ్రెస్సులు నేను ఎప్పుడు స్టేటస్ ఏం పెట్టేదాన్ని కాదు. కానీ ఎక్కడైనా వేసుకున్నప్పుడు చూసి ఒక డ్రెస్ చూసి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలా చూసి ఒక్క కస్టమర్ స్టార్ట్ అయ్యారనమాట. ఆ కస్టమర్ వాళ్ళ పిల్లలకి నేను మా పాప కన్నా ఇంకా బాగా కుట్టి ఇచ్చానమాట, ఇంకా శ్రద్ధగా. ఇప్పుడు సహజంగా అంటూ ఉంటారు టైలర్స్ వాళ్ళ బ్లౌజెస్ లేదా వాళ్ళ పిల్లలకి బాగా కుట్టుకుంటారు, కస్టమర్కి బాగా కుట్టారని. దాన్ని క్రాస్ చేయాలన్నమాట. మనది ఎట్లా మనం ఏ టైంలో స్టిచ్ చేసుకున్నా ఒక్కొక్కసారి స్టిచ్ చేసుకొని వేసుకోపోయినా పర్వాలేదు, కస్టమర్ని సాటిస్ఫై చేస్తే వాళ్ళు పోయి ఇంకొక ఇద్దరిని తీసుకొస్తారని ఒక థీమ్ తోటి వర్క్ చేస్తూ ఉంటే కనుక మీకు వర్క్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను అదే చేశాను. సహజంగా మేము ఇక్కడికి వచ్చిన జస్ట్ ఒక 3-4 డేస్కే మేము సామాన్ అంతా సర్దేసుకొని 3-4 డేస్కి నేను సెట్ చేసుకున్నాక 1 వీక్ మేము ఇక్కడ ఫ్యామిలీ స్టార్ట్ అయ్యాక 1 వీక్కే నాకు ఫస్ట్ స్టిచ్చింగ్ అనేది నేను చిన్నపిల్లలకి స్టిచ్ చేశాను. ఫ్రాక్స్ అవి చూసి అట్లా వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా సర్కిల్ అనేది నాకు పెరిగింది. ఇప్పటికీ కూడా నాకు బయట వాళ్ళే వర్క్ ఇస్తారు. బయట వాళ్ళ అని అనడం కాదు, కానీ ఇప్పుడు నాకు కస్టమర్స్ కూడా నా ఫ్యామిలీ అనమాట. అంటే అంత బాగా ఉంటారు. ఇక ఇందులో కూడా ఏరి పారేసే వాళ్ళు ఉంటారు కదా, అంటే డబ్బులు ఇవ్వకుండా మనల్ని టార్చర్ పెట్టేవాళ్ళు. అలాంటి వాళ్ళని వదిలించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇక నేను ఏం చెప్పాలి అనుకున్నానంటే, అప్డేటెడ్గా ఓపిక్గా వర్క్ చేస్తూ ఉంటే మనకి వర్క్ అనేది ఇస్తారు. మీరు ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండండి. మీరు స్టేటస్ పెట్టడం లేకపోతే మీకు తెలుసు కొంచెం మేము తపనతో మేము ఇంకా ట్రై చేయాలి అంటే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, అలాగా మీరు అనేది స్టార్ట్ అవ్వండి. ఇంతకుముందుకి ఇప్పటికీ టైలరింగ్ చాలా ఇంప్రూవ్ అయిందండి. అంటే ఇంతకుముందు ఒక పర్సన్ వేసుకొని 10 మందికి చెప్తేనే పలానా వాళ్ళు స్టిచ్ చేస్తారు, పలానా వాళ్ళకి ఈ టాలెంట్ ఉందని తెలుస్తుంది. కానీ ఇప్పుడు అంత టైం కూడా వెయిట్ చేసే పని లేకుండా జస్ట్ ఒక మోడల్ స్టిచ్ చేసి దాని స్టేటస్ పెడితే చాలు 10 మందికి తెలుస్తుంది అనమాట. అంత అవకాశం వచ్చింది. కానీ అంత అవకాశం ఉన్నప్పుడు కూడా మీరు ఈ ప్రయత్నం అయితే చేసి చూడండి.
ఎప్పుడు మీరు ఓపిక్గా వాళ్ళు ఏదైనా రిమార్క్ చెప్తే కూడా స్మైల్తో తీసుకునేటువంటి మనసు మనకి ఉండాలన్నమాట. ఆ ఓపిక మనకి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. దిగులు పడకుండా మీరు ఒక ఒక బ్లౌజ్ ఉన్నా సరే, ఆ ఒక బ్లౌజ్ స్టిచ్ చేశానా, ఇంకొక మోడల్‌కి మీరు స్టిచ్ చేసేసి స్టేటస్ పెట్టానా, ఇట్లా మీరు డైలీ ఒక రొటీన్ లాగా ఇప్పుడు మీరు ఒక 1 అవర్ అయినా కేటాయించేసి మీరు అలా ప్రయత్నిస్తే మీకు వర్క్ వస్తుంది. అదేవిధంగా మీరు ఉండేది హౌస్‌కి రెంటెడ్ హౌస్ అయినా ముందు ఓనర్ పర్మిషన్ తీసుకొని ఫస్ట్ మీరు హౌస్ తీసుకునేటప్పుడే స్టిచ్చింగ్ చేస్తానని చెప్పి బయటైతే ఒక బోర్డు పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. బోర్డు పెట్టడం వల్ల కూడా దారిని వెళ్ళే వాళ్ళకైనా తెలుస్తుంది. అదేవిధంగా మరొక సబ్స్క్రైబర్ అడిగారు, మేము హౌస్ చేంజ్ అయినప్పుడల్లా నాకు కస్టమర్ రావట్లేదక్క, తగ్గిపోతున్నారని. చూడండి, స్టిచ్చింగ్ బాగుంటే ఎంత దూరమైనా వస్తారు. మీరేం రిమార్క్ చేస్తున్నారన్నది ఒక్కసారి మీరు కనిపెట్టి మీరు చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. అలాగే తప్పకుండా బోర్డు అనేది పెట్టుకోవడం చూడండి. బోర్డు పెట్టడం వల్ల కూడా మనం ఇప్పుడు పాత కస్టమర్స్ మనం దూరంగా ఉన్న ఫోన్ చేసి నంబర్ ఉంటుంది కాబట్టి వస్తుంటారు. ఇక ఎవరన్నా ఆ పాత వాళ్ళు 10 మందిలో ఒక నలుగురు కంటిన్యూ అయినా మిగిలిన వాళ్ళు డ్రాప్ అయినా కొత్త వాళ్ళు అనేది యాడ్ అవుతూ ఉంటారు కాబట్టి బోర్డు పెట్టడం వల్ల తెలుస్తుంది. నాకు తెలిసినటువంటి టిప్స్ షేర్ చేస్తాను. మంచిగా వర్క్ చేసుకోండి. ఓకే అండి, మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.